Hi students, welcome to Telangana TSAT online classes. నేను గిరిధర్ జాగ్రఫీ ఫ్యాకల్టీ. సో TSAT ఆన్లైన్ క్లాసెస్లో ఇక్కడ మనం ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక శాస్త్రంలోని అంశాలను మనం చర్చించుకుంటున్నాం. ఈ వరల్డ్ జాగ్రఫీలో మనకు ప్రధానంగా అతి ప్రధానమైనటువంటి చాప్టర్ అంశం కంటెంట్ ఏంటంటే భూస్వరూప శాస్త్రం. దీన్ని ప్రధానంగా జియోమార్ఫాలజీ అనే పేరుతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఇందులో మనకు ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ అనేవి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని రకాల ఎగ్జామ్లో ప్రధానంగా తీసుకుంటే జియోమార్ఫాలజీ అనే భూస్వరూప శాస్త్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లకు సంబంధించినటువంటి ఎక్కువగా క్వశ్చన్స్ రావడం జరిగాయి. అందులో ఎక్కువగా ఈ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అయితే ఇందులో మనకు ప్రధానంగా మ్యాక్సిమం 90% క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి మళ్ళీ ఉపభాగాలు కొన్ని ఉన్నాయి. ఒకటి భూమి అంతర్నిర్మాణము, రెండోది శిలలు, భూ ఉపరితల స్వరూపాలు అనే 3 రకాలైనటువంటి చాప్టర్లని ఈ భూస్వరూప శాస్త్రంలో మనం ప్రధానంగా చర్చించుకుంటాం. ఈ భూస్వరూప శాస్త్రంలో మొదటి భాగం భూమి అంతర్నిర్మాణము. ఓకే రైట్, భూమి అంతర్నిర్మాణం గురించి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. భూమి అంతర్నిర్మాణం, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఎర్త్. భూమి యొక్క అంతర్నిర్మాణంలో ప్రధానంగా భూకేంద్రం ఉపరితలం నుంచి భూకేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ మనకు ప్రధానంగా కొన్ని అంశాలు ఉష్ణోగ్రత, పీడనము, సాంద్రత వంటి వివిధ అంశాలు పెరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఉష్ణోగ్రత మరియు సాంద్రత మరియు అదేవిధంగా ఈ పీడనం వంటి అంశాల ప్రభావితం చేత భూమి అంతర్నిర్మాణాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. ఈ అంతర్నిర్మాణంలో ఎలాంటి పొరలు ఉన్నాయి? ప్రధానంగా భూమి అంతర్నిర్మాణాన్ని 3 పొరలుగా విభజించారు. ఒకటి భూపటలము, రెండోది భూప్రవరము, మూడోది తీసుకుంటే భూకేంద్ర మండలము అనే 3 అంశాలను, ఏ అంశాలను వేటి ఆధారంగా 3 భాగాలుగా విభజించారు అనే విషయం తీసుకుంటే భూమి అంతర్నిర్మాణంలో ఘనీభవించిన శిలలు, ఖనిజాలు, వివిధ రకాల రాతి పొరలు మరియు ద్రవాలు మరియు వాయువులు, ఘన పదార్థాల వంటి వాటిని ఆధారంగా చేసుకొని 3 భాగాలుగా విభజించారు. వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. భూమి యొక్క నాభి దాదాపుగా 6378 కిలోమీటర్ల లోతు వరకు గల ప్రాంతము. భూమి అంతర్నిర్మాణము భూకేంద్రం నుంచి భూ ఉపరితలం వరకు దీని యొక్క మొత్తం భూ వ్యాసార్థము 6378 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి? భూకేంద్రం నుంచి భూ ఉపరితలం వరకు దీని యొక్క మొత్తం భూమి అంతర్గత లోతుగా దీన్ని తీసుకుంటారు. భూమి యొక్క అంతర్గతం గురించి తెలుసుకోవడానికి మనకు ఎలా తెలుసుకుంటారు? అంతర్భాగంలో ఈ శిలలు ఉన్నాయి, ఖనిజాలు ఉన్నాయి, ఇలా రాతి నిర్మాణాలు ఉన్నాయి, వాయువులు, ఘన పదార్థాల వంటి అన్ని రకాల అంశాల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ మనకు ప్రత్యక్ష, పరోక్ష ఆధారాలు కొన్ని ఉన్నాయి. ఓకే, వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. రైట్, ప్రత్యక్ష ఆధారాలు చూడండి. ఇక్కడ గనుల తవ్వకం అంటే భూమి ఉపరితలం నుండి భూమి లోపలికి వెళ్ళే కొద్దీ వివిధ ఖనిజాలు మనకు లభ్యమవుతాయి. ఈ గనుల ఆధారంగా భూమి అంతర్నిర్మాణాన్ని కొంత వివరణ సేకరించడం జరిగింది. మానవుడు ఇప్పటి వరకు దాదాపు 10 కిలోమీటర్ల లోతు వరకే తను ప్రవేశించగలిగారు. నీటి గురించి అనుకోండి, ముడి చమురు గురించి అనుకోండి, సహజ వాయువులు అనుకోండి, అన్ని అంశాలకు సంబంధించి మానవుడు 10 కిలోమీటర్లు మాత్రమే భూమి లోపలికి చేరుకోగలిగారు. రెండవది అగ్నిపర్వత ప్రక్రియ. కొన్ని 100 కిలోమీటర్ల లోతు నుంచి భూ ఉపరితలానికి వచ్చే శిలాద్రవం వలన కొంతవరకు లోతుని తెలుసుకోవచ్చు. రైట్, భూమి ఉపరితలంలో భూపటలమే కావచ్చు, భూ ప్రవరమే కావచ్చు, భూకేంద్ర మండలమే కావచ్చు. అయితే ఏదో ఒక ప్రాంతం నుంచి శిలాద్రవము ఊర్ధ్వముఖంగా ఉపరితలం వైపుకు మనకు ఆ ఘన శిలాద్రవము ఉపరితలంలోకి వచ్చి ఘన రూపంలో మనకు అగ్నిపర్వతాలు ఏర్పడే విధానాన్ని అగ్నిపర్వత ప్రక్రియగా పిలుస్తారు. రైట్, ఉల్కలు
ఉపరితలం నుంచి ఉల్కలు, ఉల్కాపాతాలు. అయితే మనకు అంగారకుడు, బృహస్పతి మధ్య ఉన్న ప్రాంతాల గ్రహాల మధ్య ఉన్నటువంటి వివిధ రకాల లఘు గ్రహాలు బ్లాస్ట్ విచ్ఛిన్నం చెంది ఉల్కలుగా ఉపరితల ప్రాంతానికి, భూ ఉపరితల ప్రాంతానికి చేరుకునే వాటిని ఉల్కలు అంటారు. గ్రహాంతరాల నుండి వచ్చే ఖగోళ పదార్థాలు అంటే అంగారక గ్రహం, బృహస్పతి గ్రహాల నుంచి, గ్రహాంతరాల నుంచి వచ్చే ఉల్కలు భూమి మీద పడి భూమి మీదకు వచ్చేసరికి తమ పరిమాణాన్ని కోల్పోయి అవి కూడా భూ అంతర్భాగం గురించి తెలియజేస్తున్నాయి. అంటే భూమి మీద పడ్డటువంటి ఉల్కలు ఆ ప్రదేశాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రదేశాల్లో పడ్డటువంటి లఘుగ్రహ అవశేషాలు పడ్డ ప్రాంతాన్ని ఉల్కాపాతాలు అంటారు. ఈ ఉల్కాపాతాల నుంచి కూడా భూమి అంతర్నిర్మాణాన్ని కొంత తెలుసుకోవచ్చు. పరోక్ష ఆధారాలు, ఉష్ణోగ్రత, ప్రధానంగా పరోక్ష ఆధారాల్లో ఉష్ణోగ్రత భూమి లోపలికి వెళ్ళే కొద్దీ భూ ఉపరితలం పైన సరాసరి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంటుంది. అదేవిధంగా భూ ఉపరితలంలో పైకి సరాసరి 15 డిగ్రీలు ఉంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ 32 మీటర్లు భూమి లోపలికి వెళ్ళే కొద్దీ 1 డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఈ 2 ఉష్ణోగ్రత పెరిగే ఉష్ణోగ్రతలను ఆధారంగా చేసుకుని భూమి అంతర్నిర్మాణంలో ఎలాంటి ఉష్ణోగ్రతలున్నాయి, ఎక్కడెక్కడ భూమి అంతర్నిర్మాణంలో ఏ ప్రాంతాల్లో ఎంత ఉష్ణోగ్రత ఉంది అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. భూకేంద్రం వద్ద మనకు సరాసరి 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్. పీడనము, ప్రెజర్, భూమి లోపలికి వెళ్ళే కొద్దీ పీడనం కూడా పెరుగుతుంది. అంటే భూమి కేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ టెంపరేచర్, ప్రెజర్ అంటే పీడనం రెండూ కూడా పెరుగుతాయి. అదేవిధంగా సాంద్రత, భూమి యొక్క సగటు సాంద్రత ప్రధానంగా 5.5గా ఉంటుందనేది మనకు ఈ సౌర వ్యవస్థలో మనం చెప్పుకోవడం జరిగింది. అంతర్భాగంలోని శిలలు ఖచ్చితంగా అధిక సాంద్రత కలిగినవిగా అంచనాకు రావడం జరిగింది. ఎందుకంటే భూమి అంతర్భాగంలో సరాసరి 5.5 సాంద్రత ఉండడం వలన ఈ సాంద్రత అనేది శిలల యొక్క రూపాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి సాంద్రత అత్యధికంగా ఉన్న గ్రహము భూమి సౌర కుటుంబంలో. కాబట్టి అత్యధిక సాంద్రత ఉంది కాబట్టి శిలలు అనేవి ఖచ్చితంగా శిల అంటే ఘన రూపంలోనే అంతర్గత భాగం ఉంటుందనేది దీన్ని బట్టి తెలుస్తుంది. భూకంప సమయాల్లో ఏర్పడే తరంగాలు కూడా భూ అంతర్నిర్మాణం గురించి తెలియజేస్తుంది. ప్రధానంగా భూమి అంతర్భాగంలోని భూకంపాలు ఏర్పడ్డప్పుడు పి తరంగాలు, ఎస్ తరంగాలు, అదేవిధంగా మనకు ప్రధానంగా ఎల్ తరంగాలు, పిఎస్ఎల్ తరంగాలు భూకంప తరంగాలు అంటారు. వీటి ద్వారా కూడా భూమి అంతర్నిర్మాణం గురించి కొంత తెలుసుకోవచ్చు. భూ అంతర్భాగంలోని పొరలు 3 రకాలుగా ఉంటాయని మేము ఇంతకుముందు చెప్పడం జరిగింది. భూపటలము, భూప్రవరము, మూడోది భూకేంద్ర మండలం. రైట్, ఒక్కొక్కటి చూద్దాం. భూపటలము చూడండి, ఇక్కడ భూపటలంలో ఈ భాగాన్ని భూకేంద్రం అయితే ఈ భాగాన్ని గనుక మనం బయటికి తీస్తే ఇక్కడ ఉపరితల భాగం ఖండ భాగము, ఇది సముద్ర భాగం. చూడండి, ఇక్కడ ఈ భాగాన్ని మనం బయటికి తీసుకుంటే దీని అంతర్నిర్మాణంలో ఏమేమి ఉందనే అంశాన్ని ఈ 3 అంశాలు మనకు క్షుణ్ణంగా తెలియజేశాయి. ఈ భాగంలో ఇది ఖండ భాగం, 7 ఖండాలు 5 మహాసముద్రాలు తీసుకున్నప్పుడు భూఖండానికి కింది భాగంలో ఉన్న దీన్ని భూపటలం అంటారు, దీన్ని భూప్రవరం అంటారు, దీన్ని భూకేంద్ర మండలంగా 3 భాగాలుగా విభజించారు. రైట్, ఇక చూడండి, ఇక్కడ భూ ఉపరితలం నుంచి అప్ టు 100 కిలోమీటర్ల లోతు వరకు భూపటలం యొక్క మందం అంటే ఇక్కడి నుంచి ఉపరితలం నుంచి ఇక్కడ వరకు మొత్తం 0.0 నుంచి 100 కిలోమీటర్ల లోతు వరకు మనకు ప్రధానంగా ఉంటుంది. రైట్, ఈ పొర మందం సముద్రాల దిగువన తక్కువ మందంలో ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ ఇది ఎక్కువగా సముద్ర భాగం అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఖండ భాగము, ఇక్కడి నుంచి ఇది మాత్రమే సముద్ర అంతర్భాగం. కాబట్టి ఖండ భాగం కంటే సముద్ర అంతర్భాగము కొంత తక్కువగా మనకు మందం కలిగి ఉంటుంది. రైట్, ఈ పొర మందం సముద్రాల దిగువన తక్కువగా ఉంటుంది. ఇక చూడండి, ఇక్కడ ఇది తక్కువగా ఉంది, ఇది ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్, పర్వతాల దిగువన ఎక్కువగా ఉంటుంది, ఇది పర్వతాల దిగువన అధికంగా ఉంటుంది. ఈ పొరలో మనకు ప్రధానంగా 2 ప్రధాన ఖనిజాలు సియాల్ అంటే సిలికాన్, అల్యూమినియం
అంటే సియాల్ పొర అనే పేరుతో పిలుస్తారు. ఈ పొరలో మొదటి పొరలో ఉండే ఖనిజాలు సిలికాన్, అల్యూమినియం అత్యధికంగా ఉంటుంది. రైట్, ఇక దీన్నే లిథోస్పియర్ అంటారు. అంటే ఈ కింది భాగం సముద్రం, ఖండ భాగం కింది భాగం ఇక్కడ పూర్తిగా శిలావర్ణమే ఉంటుంది కాబట్టి శిలావర్ణాన్ని లిథోస్పియర్ అనే పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తారు. ఈ పొర సాంద్రత అంటే 2.7గా మనకు దీని యొక్క సాంద్రత ఉంది. అంటే భూపటలం యొక్క సాంద్రత 2.7గా ఉంటుంది. ఈ పొర దిగువ భాగాన్ని ఆస్థెనోస్పియర్ లేదా ప్లాస్టిక్ పొర అనే పేరుతో కూడా దీన్ని పిలుస్తారు. ఆస్థెనోస్పియర్ అనగా బలహీనమైన ఆవరణము అని అర్థం. మొత్తం భూమి ఘన పరిమాణంలో భూపటలం యొక్క శాతము 1% మాత్రమే ఇది ఆక్రమించింది. ఓకే, రైట్. నెక్స్ట్ అది భూప్రవరము. భూప్రవరము చూడండి, ఇక్కడ రెండవ పొర భూపటలానికి కింది భాగంలో ఉండే ఈ పొర మనకు భూపటలము 0 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటే రెండో పొర 100 నుంచి 2900 కిలోమీటర్ల మందం ఉంటుంది. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇది భూపటలము, భూప్రవరం. భూప్రవరం యొక్క మందం 100 నుంచి 2900 కిలోమీటర్లు. ఇది 0 నుంచి 100 కిలోమీటర్ల మందం ఉంటుంది. రైట్, ఈ మందం ఉన్నటువంటి ఈ భూప్రవరము భూమి ఉపరితలం నుంచి రెండో పొరగా దీన్ని పిలుస్తారు. దీంట్లో సిమా పొర అంటారు. సిమా పొర సిలికాన్, మెగ్నీషియం భూప్రవరంలో అత్యధికంగా ఉండడం వల్ల ఈ భూప్రవరాన్ని సిమా పొర అనే పేరుతో పిలుస్తారు. దీన్ని మేసోస్పియర్ అని కూడా అంటారు. ఈ పొర మందం 3.4% సాంద్రత కలిగి ఉంటుంది. సాంద్రత 3.4 సాంద్రతను ఇది కలిగి ఉంటుంది. మొత్తం అంతర్నిర్మాణంలో ఈ భూప్రవరం ఎంత శాతాన్ని ఆక్రమించిందంటే 16%. అదే భూపటలం 1% ఆక్రమిస్తే ఇది 16% ఆక్రమించింది. భూపటలమునికి మరియు భూప్రవరానికి మధ్య గల ఈ సరిహద్దును ఏమంటారంటే చూడండి, ఇక్కడ భూపటలము భూప్రవరానికి మధ్యలో ఉన్న ఈ భూసరిహద్దు రేఖను అంటే భూపటలానికి మరియు భూప్రవరానికి మధ్యలో ఉన్నటువంటి ఈ సరిహద్దు రేఖను మొహరోవిసిక్ విచ్ఛిన్న రేఖ అంటారు. మొహరోవిసిక్ విచ్ఛిన్న రేఖ అనే పేరుతో ఈ రేఖను పిలుస్తూ ఉన్నారు. రైట్, మరి మూడవది భూకేంద్ర మండలం. అంటే మనకు ప్రధానంగా భూపటలము, భూప్రవరము కింది భాగంలో దీన్ని భూకేంద్ర మండలంగా పిలుస్తారు. దీని యొక్క ఇది 2900 నుంచి 6378 కిలోమీటర్ల మందాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది పూర్తిగా ఈ మధ్య మందాన్ని కలిగి ఉంటుంది. దీని సాంద్రత అంటే ఇక్కడ ఈ భూకేంద్ర మండలం యొక్క సాంద్రత 13గా ఉంటుంది. ఈ ఆవరణంలో మనకు ప్రధానంగా నిఫే అంటారు. అంటే నికెల్, ఫెర్రస్ అధికంగా ఉంటే ఇక్కడ సిలికాన్, మెగ్నీషియం ఎక్కడ ఎక్కువ ఉంటుంది? సిలికాన్, అల్యూమినియం ఇది అత్యధికంగా మొదటి పొర. సియాల్, సిమా, నిఫే పొర అనే ఈ 3 పొరలు అంతర్నిర్మాణంలో ఉంటాయి. మొత్తం భూమి ఆవరణంలో దీని వాటా 83%. భూపటలం 1% ఉంటే భూప్రవరం 16% ఉంటే ఇది 83%. అంటే అత్యధిక మందంలో ఇది ఉంటుంది. ఈ భూకేంద్ర మండలాన్ని మళ్ళీ 2 భాగాలుగా విభజించారు. ఆ 2 భాగాల్లో మనకు ప్రధాన భూపటలము, భూప్రవరము, మళ్ళీ ఇది భూకేంద్ర మండలాన్ని బాహ్య భూకేంద్ర మండలం అంటారు. దీన్ని లోపలి భూకేంద్ర మండలం అని 2 భాగాలుగా విభజించబడింది. బాహ్య కేంద్ర మండలం యొక్క మందం 2900 నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి 2900 నుంచి 5100 కిలోమీటర్ల మందాన్ని బాహ్య కేంద్ర మండలం కలిగి ఉంటుంది. అయితే ఈ పొరలో ఎక్కువగా మనకు నికెల్ మరియు ఇనుము అంటే నికెల్ మరియు ఫెర్రస్ అనే ఈ 2 రకాల ఖనిజాలు అధికంగా ఉండడం వలన ఈ భూకేంద్ర మండలాన్ని పూర్తి స్థాయిలో నిఫే మండలం అంటారు. రెండవది లోపలి కేంద్ర మండలం అంటే ఈ లోపలి కేంద్ర మండలం యొక్క మందం
5100 నుంచి 6378 కిలోమీటర్ల మందాన్ని ఇది కలిగి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రధానంగా బంగారం, వెండి వంటి భార కణాలు, భార లోహాలు అధికంగా ఉంటాయి. ఈ ఆవరణం ఘన రూపంలో ఉంటుంది. రైట్. భూప్రవరానికి మరియు భూనాభికి మధ్య గల విభజిత ప్రాంతాన్ని గుటెన్బర్గ్ విచ్ఛిన్న కేంద్రం అనే పేరుతో పిలుస్తారు. భూపటలము, భూప్రవరము, భూకేంద్ర మండలం. భూప్రవరానికి భూకేంద్ర మండలానికి మధ్యలో ఉన్న ఈ సరిహద్దు భాగాన్ని గుటెన్బర్గ్ విచ్ఛిన్న రేఖ అనే పేరుతో ప్రధానంగా పిలుస్తారు. రైట్. దీంట్లోని భాగంగా భూస్వరూప శాస్త్రంలోని మరొక ప్రధాన అంశం శిలలు. భూమి అంతర్నిర్మాణము ఏటి చేత నిర్మితమై ఉంటుందంటే ఎక్కువ భాగం శిలల చేతనే నిర్మితమై ఉంటుంది. రైట్. కొన్ని ఖనిజాల యొక్క సమూహానే శిల అనే పేరుతో పిలుస్తారు. శిలలు అంటే కొన్ని ఖనిజాలు కలిసి మనకు ప్రధానంగా శిలలు ఏర్పడతాయి. శిలలు అనేవి ఒకే ఖనిజంతో ఏర్పడవచ్చు లేదా వేరువేరు ఖనిజాల సమూహంతో కూడా ఏర్పడవచ్చు. మొత్తం భూమి అంతర్నిర్మాణంలో 110 రకాల శిలలు మనకు ప్రధానంగా గోచరిస్తున్నాయి. ఈ శిలలు మనకు ప్రధానంగా మొత్తం 110 రకాల ఖనిజాలు భూమి లోపల ఉన్నప్పటికీ శిలలు ఏర్పడడానికి ప్రధానంగా 8 ఖనిజాలే ఇక్కడ ప్రధానంగా ఉపయోగపడుతున్నాయి. ఆ 8 రకాల ఖనిజాలు ఒకటి ఆక్సిజన్, రెండవది సిలికా, అల్యూమినియం, ఇనుము, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం. ఇవి మొత్తం 8 రకాల ఖనిజాలు. ఈ 8 రకాల ఖనిజాల గుంపు నుంచే మనకు శిలలు ఏర్పడుతూ ఉన్నాయి. ఏదైనా ఒక శిల మనకు భూమి ఉపరితలంలో కానీ భూమి అంతర్నిర్మాణంలో ఉందంటే ఖచ్చితంగా ఈ 8 రకాల ఖనిజాల యొక్క సమ్మేళనంతోనే ఏర్పడి ఉంటాయి. శిలలు ఏర్పడే విధానాన్ని బట్టి, నిర్మాణాన్ని బట్టి 3 వర్గాలుగా విభజించారు. అంటే శిలలు వాటి యొక్క నిర్మాణము మరియు విధానాన్ని బట్టి, అంటే భౌతిక రసాయనిక ధర్మాలను బట్టి శిలల్ని 3 రకాలుగా విభజించారు. అగ్నిశిలలు, అవక్షేప శిలలు, రూపాంతర శిలలు. రైట్. మనం అగ్నిశిలల గురించి చూద్దాం. అగ్నిపర్వత శిలాద్రవం చల్లబడి ఘనీభవించడం వల్ల అగ్నిశిలలు ఏర్పడతాయి. భూమి అంతర్నిర్మాణంలో శిలాద్రవం ఉపరితలంపైకి వచ్చి ఘనీభవించడం వలన అగ్నిశిలలు ఏర్పడతాయి. లక్షణాలు అంటే అగ్నిశిలల యొక్క లక్షణాలు, వీటిని ప్రాథమిక శిలలు లేదా ఆదిమ శిలలు అనే పేరుతో కూడా వీటిని పిలుస్తారు. వీటిలో శిలాజాలు ఉండవు. అంటే రాళ్ల మధ్యన ఎక్కడ కూడా బొగ్గు కానీ మరియు ముడి చమురు కానీ సహజవాయు కానీ ఈ శిలల మధ్యన మనకు లభ్యమవు. అంటే శిలాజాలు అంటే బొగ్గు, ముడి చమురు మరియు సహజవాయువు ఈ శిలల మధ్యన ఎక్కడ కూడా మనకు కనిపించవు. ఇవి పొరలుగా ఉండవు. అయితే జనరల్గా ఇవి మనకు ప్రధానంగా పీసెస్ ముక్కల్లా ఉంటాయి, కానీ ఇలా పొరలుగా మనకి ఎక్కడ కూడా లభ్యమవ్వవు. వీటిని సచ్ఛిద్ర శిలలు అంటారు. అనగా ఇవి తమ నుంచి నీటిని ప్రసరించనీయవు. సచ్ఛిద్ర శిలలు అంటే ఇవి పొరలులాగా కాకుండా పీసెస్ లాగా ఉండడం వలన మధ్య ఎక్కడ కూడా పొరలు లేకపోవడం వల్ల నీరు ఇందులో వీటి మధ్య గుండా ప్రవహించడానికి ఆస్కారం ఉండదు. అంటే సచ్ఛిద్ర శిలల మధ్యన నీటి పొరలు ఉండవు, కానీ అసచ్ఛిద్ర పొరల మధ్య మనకు నీటి ప్రవాహం ఉంటుంది. ఇవి అత్యంత కఠినమైన శిలలు. ప్రధానంగా అత్యంత కఠినమైన శిలలు అంటే అగ్నిశిలలు. వీటిలో పగుళ్ళు, చీలికలు ఉంటాయి. అక్కడక్కడ ఈ అగ్నిశిలల మధ్య పగుళ్ళు, చీలికలు ఉంటాయి, కానీ పొరలు మాత్రం ఎక్కడ కూడా మనకు కనిపించవు. మొత్తం భూపటలంలో ఇవి 90% ఆక్రమించి ఉన్నాయి. అగ్నిశిలలను పాతాళ శిలలు, ఉపపాతాళ శిలలు, ఉపరితల శిలలని మళ్ళీ 3 భాగాలుగా వీటిని విభజించారు. రైట్. పాతాళ శిలలు భూమి యొక్క అంతర్భాగంలో అత్యంత నెమ్మదిగా మరియు నిదానంగా చల్లబడి ఘనీభవించిన శిలలే పాతాళ శిలలు అనే పేరుతో పిలుస్తారు. భూమి యొక్క అంతర్నిర్మాణంలో ఈ పాతాళ శిలలు అంటే మనకు శిలాద్రవము అంతర్భాగంగా నెమ్మదిగా ఉపరితలం వైపుకు నిదానంగా వస్తూ ఉండడం వలన ఈ శిలలు అంతర్భాగంలోనే ఘనీభవించి పాతాళ శిలలు ఏర్పడతాయి.
తగినంత కాల వ్యవధి ఉండడం వల్ల పెద్ద పెద్ద స్ఫటికాలు ఏర్పడతాయి. ఇలా అంతర్భాగంలో అగ్నిశిలలు శిలాద్రవము ఘనీభవించడం వలన ఈ పాతాళ శిలలు ఏర్పడతాయి. అయితే ఎక్కువ కాల వ్యవధి ఎక్కువగా ఉండడం వలన వీటి మధ్య స్ఫటికాలు కూడా శిలల మధ్యలో స్ఫటికాలు అంతర్భాగంలో మనకు ప్రధానంగా కనబడతాయి. వీటికి ఉదాహరణ గ్రానైట్ శిలలు, క్వార్జ్ శిలలు, ఫెల్ట్ స్పార్ శిలలు, సిలికా శిలలనే ఈ 4 దీనికి ప్రధాన ఉదాహరణలు. ఉపపాతాల శిలలు ఇవి అగ్నిపర్వత శిలాద్రవము మార్గ మధ్యలో ఘనీభవించి ఏర్పడిన శిలలు. అంటే ఉపరితలంలోకి రాకముందే ఇవి భూమి అంతర్భాగంలో ఘనీభవించి ఏర్పడే శిలలే ఉపపాతాల శిలలు. తక్కువ కాల వ్యవధి ఉండడం వలన ఇవి స్ఫటికాలు విచ్ఛిన్నంగా ఉంటాయి. అంటే ఇవి అంతర్భాగంలో అంటే ఉపరితలానికి రావడానికి ఎక్కువ సమయం పడుతుంది, అంతర్భాగంలోనే ఇవి ఘనీభవించడం వలన తక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఉండడం వలన స్ఫటికాలు విచ్ఛిన్నంగా ఉంటాయి. అంటే బాగా విచ్ఛిన్నం చెందినటువంటి స్ఫటికాలు ఉంటాయి. వాటిలో డోలమైట్, డైక్ శిలలు, గ్రానోఫైర్ వంటి శిలలు దీనికి ప్రధాన ఉదాహరణలు. మూడవది ఉపరితల శిల. ఉపరితలం మీద శిలాద్రవము చల్లబడి ఘనీభవించిన శిలలు అత్యంత వేగంగా చల్లబడడం వలన సూక్ష్మ స్ఫటికాలను కలిగి శిలలుగా ఏర్పడతాయి. అత్యంత వేగంగా చల్లబడతాయి. ఉపరితలం మీదకి పైకి వచ్చిన తర్వాత వాతావరణంలో ఉన్న గాలి వాయువుల ప్రభావితం చేత ఇవి వేగంగా చల్లబడి స్ఫటికాల రూపంలో శిలలు ఏర్పడతాయి. వీటిలో బాస్టల్ శిలలు, అండిసైట్ శిలలు, రియోలైట్ శిలలు అనే 3 రకాల శిలలు దీనికి ప్రధాన ఉదాహరణలు. అవక్షేప శిలలు అంటే అగ్నిశిలల తర్వాత అతి ప్రధానమైన మరో రకమైన శిలలు. భూమి ఉపరితలంపై గల శిలలు బాహ్య శక్తుల వలన శిలా శైథిల్యము, క్రమక్షయము, రవాణా, నిక్షేపణ వంటి ప్రక్రియలు జరిగి కింది పొరలు పై పొరలపైకి ఒత్తిడికి గురై నొక్కబడతాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ ఇవేంటంటే మనకు ఉపరితలంలో ఏవైతే శిలలు ఉంటాయో ఆ శిలలపైకి బాహ్య శక్తులైనటువంటి వర్షపాతమే కావచ్చు, బాహ్య శక్తులు అంటే వర్షపాతం, వరద మరియు ఉష్ణోగ్రత, పవనాల వంటి ప్రభావం వల్ల ఈ ఉపరితలంలో ఉన్న ఈ ఉపరితల శిలా శైథిల్యము జరుగుతుంది. అలా శిలా శైథిల్యం, క్రమక్షయము, రవాణా, శైథిల్యం చెందినటువంటి ఈ అవశేషాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనకు వాయువుల ద్వారా కానీ గాలి ద్వారా అంటే గాలి వాయు రెండు ఒకటే, రెండింటి ద్వారా ఇవి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా జరిగి మరొక ప్రాంతం వద్ద నిక్షేపణ జరుగుతాయి. ఇలా జరిగే ఈ ప్రక్రియలో భాగంగా అవక్షేప శిలలు ఏర్పడతాయి. ఇక చూడండి ఇక్కడ ఈ ప్రక్రియలో జరిగి కింది పొరలు పై పొరల ఒత్తిడికి గురై అంటే లోపల ఉన్నటువంటి శిలలు బాహ్య శక్తుల యొక్క ఒత్తిడికి గురై ఇవి ఉపరితల ప్రాంతానికి ఇలా గట్టిపడి ఉపరితల ప్రాంతానికి నొక్కబడతాయి. అలా నొక్కబడిన వీటినే అవక్షేప శిలలు అనే పేరుతో పిలుస్తారు. వీటి లక్షణాలు తీసుకుంటే అవక్షేప శిలల యొక్క లక్షణాలు ఇవి తక్కువ కఠినంగా ఉంటాయి. అగ్నిశిలల వంటి అంత కఠినమైనవి కావు. ఇవి పొరలు పొరలుగా ఉండడం వలన స్థరిత శిలలు పొరలు పొరలుగా ఉంటుంది. కాబట్టి లేయర్ల మధ్య మనకు ప్రధానంగా వివిధ రకాలైనటువంటి శిలలు స్థిరీకరించబడి ఉంటాయి. ఇందులో శిలాజాలు ఉంటాయి. అంటే ఈ శిలల మధ్య బొగ్గు, ముడి చమురు, సహజ వాయు వంటి ఈ శిలాజాలు ప్రధానంగా నిలవ ఉంటాయి. అగ్నిశిలలు శిథిలం కావడం వలన ఏర్పడతాయి కనుకనే వీటిని ద్వితీయ శిలలు, అగ్నిశిలల యొక్క రూపాంతరమే అవక్షేప శిలలుగా మనకు పిలుస్తారు. కాబట్టి ఇవి అగ్నిశిలల యొక్క తర్వాత రూపాంతరం కాబట్టి ద్వితీయ శిలలు అనే పేరుతో పిలుస్తారు. తమ గుండా నీటి ప్రసరిస్తాయి. అందువలన వీటి పల్చగా ఉండి మెత్తగా ఉండడం వల్ల వీటి మధ్య నుంచి పొరలు పొరలుగా నీటి దారులు కనబడుతూ ఉంటాయి. కాబట్టి నీరు ప్రవహిస్తుంది కాబట్టి సచ్ఛిద్ర శిలలు అంటారు. సాధారణంగా జలాశయాలు, సముద్ర అడుగు భాగాన ఇవి ఏర్పడి ఉంటాయి. కాబట్టి వీటి పైన కెరటాల గుర్తులు ఉంటాయి. రైట్, ఇక చూడండి ఇక్కడ ఈ సముద్రాలు మరియు జలాశయాలు, సముద్రాలు ఏదైతే సరస్సులు ఉంటాయో ఆ సరస్సులు, జలాశయాల అడుగు భాగంలో
మనకు ఈ నీటి ప్రవాహ సంబంధించినటువంటి ఈ బలాల వలన నీటి యొక్క ఫోర్స్ వలన అడుగు భాగంలోనే అవక్షేపాలైనటువంటి వీటి యొక్క గుర్తులు, ఆ నీటి యొక్క ప్రవాహానికి సంబంధించిన కెరటాల యొక్క గుర్తులు ఈ దీనిపైన మనకు ప్రధానంగా కనబడతాయి. అవక్షేప శిలల్ని మరో 3 భాగాలుగా విభజించారు. యాంత్రిక అవక్షేప శిలలు, ఇవి కూడా క్రమక్షయ కారకాల వలన శిథిలమైనటువంటి ఇసుక, ఒండ్రు మట్టు వంటి వాటిని నదులు, పవనాలు, హిమనీ నదులు వంటి నదీ ముఖద్వారాల వద్ద సరస్సులలో నిక్షేపించడం వల్ల ఇవి ఏర్పడ్డాయనేది మనకు తెలుస్తుంది. ఇవి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. వాలుకాశిలలు, వీటిలో ఇసుక రేణువులు ఎక్కువగా ఉండి నీటిని పీల్చుకునే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఉదాహరణకు ఇసుకరాయి మరియు కాంగ్లమరేట్ అనే వాళ్ళు మృత్తిక శిలలు, ఈ రకమైన శిలల్లో సూక్ష్మమైన మృత్తికా రేణువులు ఎక్కువగా ఉండి నీటిని పీల్చుకునే గుణాన్ని కలిగి ఉంటాయి. వాటిలో ఎగ్జాంపుల్ షేల్ క్లే, రసాయనిక క్రియల వలన ఏర్పడే శిలలు. సముద్ర జలాలలో మనకు ప్రధానంగా సమృద్ధిగా ఉన్న కాల్షియం కార్బోనేట్ రసాయనిక మార్పులు చెంది ఘన రూపంలో అవక్షేపించబడ్డటువంటి అవక్షేపించడం వల్ల ఈ శిలలు ఏర్పడ్డాయి. ఇవి ఉప్పు నీటి సముద్ర సరస్సులు ఆవిరి కావడం వలన ఇవి ప్రధానంగా ఏర్పడతాయి. వాటికి ఎగ్జాంపుల్ శుద్ధ, సున్నప్రాయి, సైంధవ లవణం జీవ సంబంధిత ప్రక్రియల వలన ఏర్పడ్డ శిలలు. ఇవి వృక్ష జంతు సంబంధమైన పదార్థాల నిక్షేపణ వల్ల ఏర్పడ్డ శిలలు. జంతు సంబంధ నిక్షేపణ వల్ల కూడా ఇవి ఏర్పడ్డాయి కాబట్టి వీటి వల్ల జంతు సంబంధ నిక్షేపాల వలన ఏర్పడ్డాయి కాబట్టి ఇవి సున్నపు నిక్షేపాలుగా వీటిని ప్రధానంగా పిలుస్తూ ఉంటారు. వృక్ష సంబంధమైన పదార్థాలు మట్టితో కప్పబడి నిక్షేపాలుగా మారిన వాటినే కార్బోనిఫెరస్ నిక్షేపాలు అంటారు. ఉదాహరణకు బొగ్గు. శిలల్లో జీవ సంబంధ ప్రక్రియల వల్ల ఏర్పడిన శిలలు, వీటికి సంబంధించినటువంటి దీనికి నెక్స్ట్ ఏదైతే కంటిన్యూషన్ ఉంటుందో ఇది 2వ భాగంలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, ఈ మొదటి భాగంలో భూస్వరూప శాస్త్రము అంటే అంశాల్లో ప్రధానంగా అంతర్నిర్మాణము, మరికొంత భాగం ఒక 75% వరకు శిలలకు సంబంధించిన ప్రధాన అంశాలని మనం ఇందులో తీసుకోవడం జరిగింది. అంతర్నిర్మాణంలోని ఏ అంశాలు ప్రధానంగా ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్, వాటికి సంబంధించిన వివిధ విషయాలు, అదేవిధంగా శిలలు ఏర్పడే విధానము, అందులో ప్రాథమికమైనది, ద్వితీయ రకం శిలలు అన్నీ కూడా మనం ఈ చాప్టర్ అంటే ఈ విభాగంలో మనం ప్రధానంగా చూడడం జరిగింది.